ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. ప్రాంతీయ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రి గోడలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటాన్ని చూసిన ఆయన వైద్య సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా ప్రభుత్వ భవనాల్లో మాజీ సీఎం ఫోటోలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఇక అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గవర్నమెంట్ మారి ఎంత రోజులైంది. ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇలా లేదు. ఇంకోటి పది శిలాఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను. టైం సరిపోలేదు అంటున్నాడు. 13 దాని నుంచి ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పులు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలా మంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు, రిఫర్ చేస్తున్నారు అంటున్నారు.